ఈ రోజు అనగా 28 మార్చ్ 2026న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 టీహెచ్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న మన ప్రొఫెసర్ అన్సారీ గారిని విజిట్ చేయడం జరిగింది. చాలా బాధాకర విషయం ఏమిటంటే వారు ఉన్న పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. వారు తెలంగాణ రాష్ట్ర ఏదైతే విభజన కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరియు ముస్లిం మైనారిటీల కోసం, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సందర్భంలో కూడా మైనారిటీ డిక్లరేషన్ అంటూ అటు తెలంగాణ సాధన ఉద్యమం విద్యార్థి దశ నుంచి మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో మైనారిటీ డిక్లరేషన్ లో కూడా అన్సారీ గారు చేపట్టిన కార్యాచరణ, వారు అందించిన సలహాలు, సూచనలు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రభుత్వంలో కేబినెట్ హోదాలలో మరియు మంత్రిత్వ శాఖలో, కౌన్సిల్లో, అసెంబ్లీలో కూర్చునే వాళ్ళకు కూడా తెలుసు. ఎన్నో సలహాలు ఇచ్చిన గొప్ప ఏదైతే మేధా సంపత్తి కలిగిన మన ప్రొఫెసర్ అన్సారీ గారిని ఆ విధంగా వారు ఒక వెంటిలేటర్ పై ఉండడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది. వారు ఎల్లప్పుడూ